ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోతిభిः సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైర్వాజనేపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాహం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశకబాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంఘిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇరవై 2/2/2025 శనివారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాఘమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:28 నుండి మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:02 నుండి ప్రారంభమవుతుంది. ఈరోజు తిథి మాఘబౌళ నవమి ఉదయం 9:38 వరకు. తదుపరి దశమి తిథి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పగలు 2:30 వరకు. తదుపరి మూలా నక్షత్రం. ఈరోజు యోగం హర్షణ యోగం ఉదయం 9:10 వరకు. తదుపరి వజ్రయోగం. ఈరోజు కరణం గరజకరణం ఉదయం 8:33 వరకు. తదుపరి భద్రకరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 11:41 నుండి 12:17 వరకు. తిరిగి సాయంకాలం 4:41 నుండి 5:27 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు యమగంటకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు. ఈరోజు వర్జం రాత్రి 10:53 నుండి 12:39 వరకు. ఈరోజు అమృత గడియలు శేషం అమృత గడియలు ఉదయం 6:46 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రవి శని బుధగ్రహాలు, మీనరాశిలో శుక్ర రాహువులు. ఈ విధంగా రాశిచక్రంలో ఉన్న గ్రహస్థితి గమనాన్ని పరిశీలించాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం వినా వెంకటేశం ననాభో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చ. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో శ్రేయః ప్రచోదయాత్. ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా విశేషమైనటువంటి శనివారం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంతో కూడినటువంటి శనివారం. ఇక్కడ మనకున్న 27 నక్షత్రాలలో జ్యేష్ఠ నక్షత్రం యొక్క విశిష్టత ఒకటి ఉంది. ఉత్సాహం, అలాగే ఎంత కష్టం వచ్చినా సరే పైకి చెప్పకుండా ఉండేటువంటి యోగం, అలాగే విపరీతమైనటువంటి రాజకళ యోగంతో విశిష్టత పొందినటువంటి నక్షత్రాలలో ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం ఒకటి. బుధుడి యొక్క మహర్దశతో జనన సంస్కారం ప్రారంభమవుతుంది వీరికి. అందువల్ల ఇటువంటి జ్యేష్ఠ నక్షత్రంతో కూడినటువంటి శనివారం, నవమి, మాఘమాసం అన్నీ కూడా ఏదో సమపాళల్లో కలిసి వచ్చినటువంటి పంట తీరుగా చాలా విశేషమైనటువంటి రోజు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్టుగా మరి జ్యేష్ఠ నక్షత్రం శనివారంతో కూడినటువంటి రోజుని, ఈ రోజుని ఎవరైతే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తారో
ఆ యొక్క జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి ప్రతి లక్షణం మన జీవితంలోకి అనుభవపూర్వకంగా ఆపాదించబడుతుంది. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా, అలాగే ఆనందం వచ్చినప్పుడు ఉప్పొంగిపోకుండా ఉండేటువంటి విధానాల్లో మనకున్న నక్షత్రాల్లో జ్యేష్ఠ నక్షత్రం వారి విశిష్టత ఆ విధంగా ఉంటుంది. ఈరోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామి ఆరాధన జ్యేష్ఠ నక్షత్ర సహితంగా ఉన్నటువంటి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తారో మనకి అలాంటి లక్షణాలు కొన్ని ఆపాదించబడతాయి. ముఖ్యంగా సూర్యకళాయోగం అని అంటారు. ఇది చాలా విశేషమైన యోగం. అంటే జ్యేష్ఠ నక్షత్రం ఉదయం వచ్చి రాత్రికి మూలా నక్షత్రం వచ్చినప్పుడు సూర్యకళాయోగం అనే ఉంటుంది. ఈ సూర్యకళాయోగం అనేది చాలా చాలా విశేషమైంది, కళాత్మకమైంది. అంటే మనకి వెలుతురు ఉన్నప్పుడు భయం ఉండదు. సూర్యకళాయోగం ఉన్న పరిస్థితులు ఉంటే భయం లేనటువంటి జీవితం, ఎదురు లేనటువంటి జీవితం, అలాగే గౌరవప్రదమైన జీవితం ఆపాదించబడుతుంది. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారిని తులసి పత్రితో అర్చన చేసి, తులసి మాలని సమర్పణ చేసి, గోవిందనామాలు చదువుకుంటే చాలట చాలా విశేషంగా ఈరోజు ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్నటువంటి ఆనందం స్వామివారు ఇంకొంచెం రెట్టింపునిచ్చి ఆపాదించబడతారు, ఆశీర్వదిస్తారు. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి శుభయోగాలు. ఇక్కడ శుభయోగాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా మొదలవుతాయి. ఈ రోజు నుండి ఖర్చులు అధికంగా పెరుగుతాయి, బంధువుల తాకిడి అధికంగా ఉంటుంది, మానసికమైనటువంటి ప్రతి ప్రశ్నకి కూడా మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆ సమాధానం చెబుతున్నప్పుడు అర్హత లేని వాడికి కూడా నేను సమాధానం చెబుతున్నానే అనేటువంటి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహస్థితి మేషరాశి వారికి ఒక్కొక్క గంట కూడా పరీక్షాకాలం మొదలయ్యేటువంటి సందర్భాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల మీరు వెంకటేశ్వర స్వామి వారిని గోవిందనామస్మరణ చదువుకోండి. దానివల్ల ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. ముఖ్యంగా మేషరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, ఇంకా బాగుంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి అద్భుతం, ఒకటి కాదు రెండు కాదు, నిర్దిష్టమైన అద్భుతం జరగబోతోంది. వృషభ రాశి వారికి కాలం కలిసి వస్తుంది. వర్తమానంలోని వర్తిష్యమానంలోని ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మికంగా కూడా ఎటు చూసినా కూడా వృషభ రాశి వారికి శుభయోగాలు లభిస్తున్నాయి. అందులోని పదవి అత్యున్నత ఉన్నత శిఖరం ఈ యొక్క వృషభ రాశి వారి వంతు అవుతోంది. జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ప్రతి పనిలోని కూడా శుభయోగ పరంపర పెరుగుతూ వస్తుంది. అన్నింటా కూడా విజయ సాధన కోసం దశమకేంద్ర బుధుడు ద్వితీయ పంచమాధిపతి దశమ కేంద్రంలో ఉన్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఉపక్రమించి అద్భుతంగా ముందుకు నడిపిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టిన మిథున రాశి జాతకులకి చాలా చాలా విశేషమైన నిష్పాక్షితంగా ఈ రోజు నుండి మంచి రోజులు కొద్ది కొద్దిగా పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఆ పెరిగినటువంటి మంచి తగ్గుముఖం పడుతుంది. ఇలా శుభాశుభ మిశ్రమ కాలంగా ఉంటుంది. మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు నుండి వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేయండి. కొద్దిగా దీక్ష పట్టండి, వెంకటేశ్వర స్వామి దీక్ష పట్టండి మిథున రాశి వారు. దానివల్ల ఎందుకంటే మీది వాయుతత్వ రాశి, రాశిచక్రంలో అగ్నితత్వ గ్రహం ఉంది. అందువల్ల కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి.
అన్ని రకాలైనటువంటి శుభయోగాలు లభిస్తాయి. అన్నింటా విజయ సాధన లభిస్తుంది. ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారికి పానకం, చనివిడి, వడపప్పు నైవేద్యం పెట్టుకోండి. అన్నింట శుభయోగాలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన కర్కాటక రాశి జాతకులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి పరీక్షలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త వహించండి. ప్రతి పనిలోని జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎంత అవసరం అంటే ప్రతి పనిలోని కూడా శుభయోగాలు అధికంగా ఉండేటువంటి సందర్భాలు ఈ కర్కాటక రాశి వారికి రానున్న కాలంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొద్దిగా మీరు జాగ్రత్త వహించగలిగితే మాత్రం అన్నింట శుభయోగ పరంపర అవాప్తవుతుంది. చేసే ప్రతి పనిలోని కూడా శుభయోగాలు లభిస్తాయి. కాబట్టి ముందు నవగ్రహాల ప్రదక్షిణ చేయండి, 27 ప్రదక్షిణలు చేయండి. తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి 7 కొబ్బరికాయలు కొట్టండి, స్వామివారికి నివేదన చేయండి. తులసిమాలను స్వామికి సమర్పించండి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వారు ఈరోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయవలసిందే. ఎందుకంటే ద్వాదశ తృతీయాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు బాగా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి సింహరాశి వారికి అర్ధాష్టమ చంద్రదోషం సాయంకాలం నుండి పోతుంది. ఈరోజు మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి యోగం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ముఖ్యంగా పోగొట్టుకున్న నష్టం తిరిగి రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఈ యొక్క చక్కనైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సింహరాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన మళ్ళీ పుంజుకునేటువంటి యోగం అద్భుతంగా లభిస్తుంది. అన్నింటా విజయ సాధన అవసరం కాబట్టి వెంకటేశ్వర స్వామి దీక్ష వహించండి. తప్పనిసరిగా స్వామి అనుగ్రహం లభిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో పుట్టిన కన్యారాశి జాతకులకి మరి చంద్రబలం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయకాలం అంతా ప్రదోషకాలం నుండి మళ్ళీ చంద్రబలం తగ్గుతుంది. అలాగే ఇక్కడ కుజుడి యొక్క దృష్టి, చతుర్థ దృష్టి మీ రాశి మీద ఉంటుంది. ఈరోజు మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి కన్యారాశి వారి. గురుబలం ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా రుజుమార్గ ప్రయాణం అంటే ఉన్నది ఉన్నట్టుగా నిష్పక్షితంగా మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఎందుకంటే రవి బలం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే రుజుమార్గ ప్రయాణమే చాలా విశేషం. కన్యారాశి వారికి ఈరోజు రుజుమార్గ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి స్థితి కూడా వీరిని అత్యున్నత ఉన్నత శిఖరంగా నిలబెడుతోంది. అందువల్ల చేసే ప్రతి ప్రణాళిక కూడా ఉపయోగంగా ఉండాలి. చేసే ప్రతి ప్రణాళిక భవిష్యత్తులో మీకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారు చాలా చాలా నిగూఢమైన పరిస్థితుల నుండి విశేషమైనటువంటి ఆరోగ్య సంపదకి మీరు పొందుపరిచి ఉంటుంది. జాగ్రత్త వహిస్తూ చక్కగా కన్యారాశి వారు మాత్రం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభవార్త అనుగ్రహిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో పుట్టిన తులారాశి జాతకులందరికీ కూడా అష్టమ గురు దోషంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మీరు ఏం మాట్లాడినా అవతల వాళ్ళకి వినపడదు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ద్వాదశ కేతువు, అష్టమ గురుడు, అలాగే ఈ యొక్క
పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, రవి, శని ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఏర్పరిచే విధంగా, మీ పిల్లల కోసం మీరు టెన్షన్ పడే విధంగా ఉంచుతుంది తులారాశి వారిని. అందువల్ల తులారాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు పానకం, చనివిడి, వడపప్పు. ముఖ్యంగా ఇక్కడ చాలా విశేషమైన పరిస్థితి ఏమిటయ్యా అంటే, తులారాశి వారు ఏ పని చేసినా కూడా కొన్ని సందర్భాల్లో అత్యధికంగా కలిసి వస్తుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఉండండి, అన్నింట శుభం జరుగుతుంది. స్వామి అనుగ్రహం కోసం స్వామి గోవిందనామస్మరణ బాగా చదువుకోండి, శుభవార్తలు వింటారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి జ్యేష్ఠ నక్షత్రంలోనే చంద్రుడు ఉన్నాడు ఈరోజు. అందువల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. మరి సప్తమ గురుడు చాలా యోగాన్ని పెంచుతారు. అద్భుతమైనటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ రవి ప్రభావం, అర్ధాష్టమ బుధ ప్రభావం ఉన్నది కావున మీరు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం, నవగ్రహాలకి పూజ చేయడం, నవగ్రహ స్తోత్రపారాయణ చేయడం చేసుకుంటూ వెంకటేశ్వర స్వామిని మాత్రం బలంగా పూజించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంత ఇష్టంగా చేస్తే స్వామి అనుగ్రహం అంత ఇష్టంగా మీకు ఆశీర్వచన రూపంలో, శుభవార్త రూపంలో ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికంగా ఉండే రోజులు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. సప్తమ గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల అవివాహితులైన స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. వివాహమైన స్త్రీ పురుషులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికంగా ఉంటుంది. ప్రేమానురాగాలతో ఉండేటువంటి సందర్భం కూడా వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటుంది. కావున వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అధికంగా ఉండే రోజు. అలాగే చేసే వృత్తిలో, చేసే పనిలో, చేసే విధానంలో మీకు అన్ని రకాలుగా కూడా శుభయోగ పరంపర అధికంగా ఉండేటువంటి సందర్భం. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ రోజు నుండి కొన్ని ఆర్థికపరమైన ప్రయోజనాలు అధికంగా ఉండి రావాల్సిన ధనం సమయానుకూలంగా రావడం, ముఖ్యంగా చేపట్టబోయే శుభకార్యక్రమాలకి పరిస్థితులన్నీ కలిసి రావడం, ముఖ్యంగా శివరాత్రి దీక్షకు పూనుకునే ధనుస్సు రాశి వారికి సమయానుకూలత అధికంగా ఉండడం ఇత్యాదివన్నీ కూడా ధనుస్సు రాశి వారికి శుభాలు జరిగే విధంగా ఉంటాయి. అందువల్ల అద్భుతమైనటువంటి శుభయోగ పరంపరకి ధనుస్సు రాశి వారు ముందుకి సమాయత్తం అవ్వండి. అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టిన ఈ యొక్క మకర రాశి జాతకులకి గురుబలంతో అద్భుతంగా దూసుకుపోతారు. చంద్రబలం తగ్గుతుంది సాయంత్రం నుండి. ఈ సాయంకాలం నుండి చంద్రబలం తగ్గినప్పుడు కొన్ని ఇబ్బందులు, ఖర్చులు అధికంగా ఉంటాయి. కావున ఏదైనా పనులుంటే మధ్యాహ్నం 2:30లోగా పూర్తి చేసుకోండి. మధ్యాహ్నం 2:30 తర్వాత మూలా నక్షత్రంలో చంద్రుడు వచ్చినప్పుడు ద్వాదశ చంద్రుడు ఖర్చుని ఇస్తాడు, పనులని ఆటంకాన్ని ఇస్తాడు. అందువల్ల ఈ యొక్క మకర రాశి జాతకులు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రదక్షిణ చేయడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం వల్ల పనులన్నీ నిరాటకంగా ముందుకు సాగుతాయి, అన్నింట విజయ సాధనగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన కుంభరాశి జాతకులకి చంద్రబలం పెరుగుతుంది మధ్యాహ్నం నుండి. అలాగే ఇక్కడ రాశిచక్రంలో ఉన్నటువంటి శనియోగం వల్ల మీకు పనులన్నీ ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి కుంభరాశి వారు ప్రప్రథమంగా ప్రాతకాలంలోనే మీరు శనికి తిలతైలాభిషేకం చేయించుకుని నల్ల నువ్వులు, నల్లని వస్త్రంతో చక్కగా బ్రాహ్మణ పండితుడికి తిల దానం ఇప్పించండి. అలాగే బెల్లం 1 కేజీ బెల్లాన్ని కూడా గుడదానం కూడా ఇప్పించండి. ఎందుకంటే
ఇక్కడ తిలదానం గుడదానం కలిపి, అంటే గుడము అంటే బెల్లం, ఈ బెల్లముని నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఈరోజు దానం ఇవ్వడం వల్ల కుంభరాశి వారికి ఏమొస్తుంది, అన్ని రకాలుగా కూడా పనులన్నీ ఏదైతే ప్రతిబంధకం అయిపోయో ఆ ప్రతిబంధకం అంతా కూడా విడిచిపోయి శుభ్రమైనటువంటి కార్యసిద్ధి యోగం లభిస్తుంది. అసలు కార్యసిద్ధి యోగం కుంభరాశి వారికి చాలా తక్కువగా ఉంది ఈ మధ్యకాలంలో. అందువల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ పనైనా సరే కలిసి వస్తుంది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. మీ దినచర్యని మీరు ప్రారంభించుకోండి. అన్నింటా కూడా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మీనరాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ యోగం ఏమిటంటే, ఇప్పుడు మీరు ఎవరికో ధనం ఇచ్చారు. ఓ 2010లోనో 12లోనో 15లోనో ఇప్పుడే ఇచ్చారు. 10 ఏళ్ళు అయింది. ఆ వ్యక్తి ఆ రోజు నుండి కనపట్టలేదు. ఆ తర్వాత మీరు దానికి సంబంధించిన వడ్డీలు కావచ్చు, దానికి సంబంధించిన పరిస్థితులు కావచ్చు, మీరే అనుభవించారు. అనుకోకుండా ఆ వ్యక్తి ఆ ధనం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తూ పొరపాటు చెప్పాడు అనుకోండి, మీరు ఎంత ఆనందపడతారు. అలాంటి యోగం అంటే నష్టద్రవ్య ఆగమన యోగం ఈరోజు మీనరాశి వారికి ఖచ్చితంగా శుక్రబలంతో పెరిగిపోతుంది. అందువల్ల ఖచ్చితమైనటువంటి ఆనందానికి అవధులు లేనటువంటి పరిస్థితి ఈ రోజు నుండి మొదలవుతుంది. అందువల్ల మీనరాశి వారికి మంచి రోజులు వచ్చాయి. కాకపోతే పరీక్షాకాలం ఉంది. అన్నిటినీ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. అన్నింటి శుభయోగం జరుగుతుంది. ఈ విధంగా 12 రాశులకి నేటి గోచార ఫలితాలు విన్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహం. ఓం యశివో నామ రూపాభ్యం యా దేవీ సర్వమంగళాం తయో సంస్కరణాప్తుంసం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుజస్తేషాం పరాభవః ఏషా విందివరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాః ముహూర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీమన్నారాయణ దేవతాయ నమో నమః. చాలామందికి ఇందాకల నేటి విశేషంలో మరి శివరాత్రి మహోత్సవాల్లో మరి దశమి అంటే 10వ రోజుకు వచ్చేసాం. ఇంచుమించు నవమి దాటి దశమి 10వ రోజుకు వచ్చాం. మరి కొద్ది రోజుల్లో శివరాత్రి ఉత్సవాలు ప్రతి గుళ్ళోని కూడా అంకురారోపణతో, ధ్వజారోహణతో, అభిషేకాది అర్చనాది యజ్ఞయాగాది కళ్యాణ క్రతువులతో మొదలైపోతున్నాయి. మరి ఆనందంగా జరుపుకునేటువంటి ఈ యొక్క శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చాలా కీలకమైంది. అందువల్ల లింగోద్భవ కాలం వరకు అభిషేకాలు చేసుకుని, లింగోద్భవ కాలంలో మహా అభిషేకం చేసుకున్న తర్వాత జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ. జన్మకి ఒక శివరాత్రి అయినా జాగరణ ఉండాలి. ఎందుకయ్యా జన్మకు ఒక శివరాత్రి అన్నారు అంటే, మన జీవితం సూర్యకళాయోగంగా ఉండాలి. అసలు సూర్యకళ అంటే ఏమిటి దీని అర్థం ఏమిటి అంటే, ఒక సూర్యనారాయణమూర్తి గ్రహం అదేదైతే సవిత్ర సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క ప్రాతకాలం నుండి 1000వ కిరణం పడినప్పుడు ఆ వెలుగు ఎలా ఉంటుంది అంటే, ఆ యొక్క 1000వ సహస్ర కిరణ పర్యంతం అంటే ఒక 1000 కిరణాలు, ఆ 1000వ కిరణం పడినప్పుడు మిగిలిన 999 కిరణాల యొక్క శక్తితో పాటు 1000వ కిరణం ఆ వస్తువు మీద, ప్రాణి మీద, ప్రదేశం మీద ఎలా అయితే పడుతుందో, మన జీవితం సూర్యకళాయోగంగా అద్భుతమైనటువంటి ఆనందంతో వెలుగు బాటలో 10 మందికి మనం ఆదర్శవంతంగా ఉండడం జరగాలి అంటే, ఈ యొక్క శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ కూడా జాగరూకత అంటే మేలుకోవడం. అసలు దేని విషయంలో మేలుకోవాలి? ఆపదలు వస్తున్నాయి జాగ్రత్త అని చెప్తాడు పరమేశ్వరుడు. మనం మేలుకొని ఉంటే ఆపద రాదు. ఎప్పుడూ కూడా కష్టాలు వస్తాయి, ఆ యొక్క కష్టాలని ఎదుర్కొనే శక్తిని సంపాదించు అంటాడు పరమేశ్వరుడు. దాన్ని మనం ఎదుర్కొనే శక్తిని సంపాదించడంలో మేలుకొని ఉండాలి. అలాగే భవిష్యత్తు ఎప్పుడూ కూడా స్వప్న సాకారం చేసుకునేందుకు ఇప్పటి నుండి కష్టపడు అంటాడు పరమేశ్వరుడు. ఆ కష్టపడడం కోసం ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో మేలుకొనాలి. అలాగే
మన తర్వాత తరం వారికి ఏ లోటు లేకుండా బ్రాహ్మణ పండిత ఆశీర్వచనంగా సూర్యకళాయోగంగా వెలుగునిచ్చేటువంటి ఆదర్శమూర్తి వవ్వు అని చెప్తాడు. అటువంటి వెలుగునిచ్చే విధంగా ఇలాగా ఒకటి కాదు రెండు కాదు, ఇది సూర్యకళాత్మకంగా ఉండేటువంటి అంటే ఆచంద్రార్కం వంశాభివృద్ధి సిద్ధిరస్తు అన్నీ ఎలా అంటామో ఆ ఆచంద్రార్కం అనే పదం సూర్యకళకి అనుభవితంగా ఉంటుంది, అనుసంధానంగా ఉంటుంది. అందుకే ఎవరైనా సరే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి సిద్ధిరస్తు, శీఘ్రమేవ సుపుత్ర సంతాన ప్రాప్తి సిద్ధిరస్తు, శీఘ్రమేవ దీర్ఘ సుమంగళి అనుగ్రహ ప్రసాసిద్ధి ద్వారా ఉన్నత శిఖర అధిరోహణ యోగ్యతా సిద్ధిరస్తు, శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిరస్తు అని అందరూ కూడా పెద్దలు ఆశీర్వదిస్తారు. ఇక్కడ శీఘ్రముగా అనేది ఎవరి వల్ల వస్తుంది? సూర్యనారాయణమూర్తి ఆ యొక్క సూర్యోదయంలో వచ్చే వెయ్యవ కిరణం నుండి శీఘ్రము అనేటువంటి వ్యాప్తి జరుగుతుంది. అంటే శీఘ్రం అంటే తొందరగా. అందువల్ల ప్రతి ఒక్క విశేషంలోని కూడా మనం అన్నీ చెప్పుకుంటున్నాం. ఈ ధర్మ సందేహంలో మరి శివరాత్రి నాడు అద్భుతమైనటువంటి కళాయోగంతో మీరందరూ కూడా శివరాత్రి జాగరణ, శివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా చేసుకోండి. స్వామివారి ఇచ్చేటువంటి సూర్యకళాయోగాన్ని మీకు భగవంతుడు ప్రసరణ చేసి జీవితం సమృద్ధిగా ఉంచుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని మీ అందరికీ ప్రసాదించమని భగవంతుడిని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.